జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం చేశారు. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పండ్ల మొక్కలను నాటారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, భువనేశ్వరిలతో పాటు ఇంజమూరి కిరణ్ సహ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్ష సంపదకు తోడ్పాటు ఇవ్వాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. పచ్చదనాన్ని పరిరక్షించే వేడి శాతాన్ని తగ్గించి సకాలంలో వర్షాలు వర్షించి శీతోష్ణ స్థితి సమపాలనలో అందుతుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఓజోన్ పొరను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. వృక్ష సంపద కారణంగా మానవులకు అవసరమయ్యే ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉత్పత్తి శాతం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏకుల అన్నామని, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్క వెంకటేశ్వరరావు, అదేవిధంగా న్యాయమూర్తుల సమక్షంలో లోక్ అదాలత్ ప్రక్రియను కొనసాగించారు. పరిష్కరించదగిన కేసులకు తీర్పులిచ్చారు. లోక్ అదాలత్ కారణంగా సమయపాలనతో పాటు కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి దోహదపడుతుందని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీ తగిన కేసులకు సంబంధించి కక్షిదారులు సహకరించాలని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీ పడిన కేసులపై రిట్ కు మాత్రమే అవకాశం ఉంటుందని అన్నారు. చెక్ బౌన్స్, సారా తయారీ, సివిల్ తదితర కేసులపై న్యాయమూర్తులు తీర్పులు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ అని రాజీ పడదగ్గ కేసులు ఏమైతే అన్ని రాజీ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్ లో రాజీ అయిన కేసులు తిరిగి దానికి అప్పీల్ ఉండదు. తిరిగి దాన్ని ఒక రిట్ పిటిషన్ ద్వారానే క్వశ్చన్ చేసుకోగలం. అంటే అల్టిమేట్ డెసిషన్ అండ్ ఫైనల్ డెసిషన్ అయిపోతుంది. ఈ రాజీ పడదగ్గ కేసులు ఏమైతే ఉన్నాయో మన చెక్ బౌన్స్ కేసులు కానీ, సివిల్ కేసులు, మరి ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగ్గ కేసులు, ఇవన్నీ కూడా ఇరువురు ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి కాలం వృధా చేయకుండా ఇమీడియట్ గా రాజీ చేయబడి పంపిస్తారండి. దీనికోసం మన పోలీసు వాళ్ళు, అడ్వకేట్స్ అందరూ కూడా రాజీ పడటానికి మిగిలిన అన్ని కేసులు కూడా తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇంకా ఎవరైనా ఈ రోజు రాజీ పడదగ్గ మీకు ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు రాజీ పడదగ్గవా కావా అని తెలుసుకోవడం కోసం మీ యొక్క న్యాయవాదుల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేస్ని సంప్రదించవచ్చు. ఈవినింగ్ వరకు ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. థ్యాంక్ యూ.